For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. నమస్తే, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ శ్రావ్స్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు నానాజీ పట్నాయక్ గారు. నమస్కారం గురూజీ. శ్రీమాత్రే నమః. ఎలా ఉన్నారు గురూజీ? అద్భుతంగా ఉన్నానమ్మా. గురువు గారు, ఇంట్లో పూజ ముందు తులసి కోటకి చేయాలా లేదా దేవుడి గదికి చేయాలా సార్? ఎలాగైనా చేయొచ్చమ్మా. కంపల్సరీ తులసి కోటికే చేయాలని కానీ ఇంట్లో దీనికే చేయాలని కాదు. అంటే ముందు దేనికి చేయాలి అంటే ఒకటమ్మా, తులసిలో సకల తీర్థాలు సకల దేవతలు ఉంటారంటుంటారు. అందుకని చాలామంది ఏం చేస్తారంటే తులసికే ప్రిఫరెన్స్ ఇస్తారు మొట్టమొదటిగా, ఇవ్వరని కాదు. అయితే ఇక్కడ ఏంటంటే మనకి శాస్త్రంలో మీ ఇంట్లో పటముకు ఎంత శక్తి ఉందో, మనకి కైలాసంలో ఉండేటువంటి శివుడికి కానివ్వండి, లేనట్లయితే ఆ యొక్క విష్ణువు ఎక్కడైతే ఉంటాడో శేషపానం పైన నిద్రించి ఉంటాడో అంతే శక్తి ఇక్కడ కూడా ఉంటుందట. ఓకే, ఇక్కడ ఏంటంటే మనం అనవసరంగా ఇక్కడ ఫస్ట్ చేయాలి అక్కడ ఫస్ట్ చేయాలనేటువంటి కన్ఫ్యూజన్ కాకుండా ఇక్కడ ఉన్నది అమ్మవారే అక్కడ ఉన్నది అమ్మవారే అని భావించి ఎక్కడైనా ముందు చేయొచ్చు, దాని తప్పేం లేదు. కాకపోతే ఏంటంటే కొంతమంది ఈ తులసి కోట దగ్గర పూజ చేసేటప్పుడు కొన్ని తప్పిదాలు చేస్తుంటారు, అది తెలుసుకోవాలి. మీరు ఇంట్లో చేసినా బయట తులసి కోట దగ్గర చేసినా అమ్మవారికి ఏం కోపం రాదు, ఎందుకంటే అక్కడ ఉన్నది అదే అమ్మవారి శక్తి, ఇక్కడ ఉంది అదే అమ్మవారి శక్తి. కోపం రావడమో తప్పిదం జరుగుతుందేమో అనుకోవడం లేదు. తులసి కోట దగ్గర పూజ చేయకుండా ఇంట్లో చేస్తే తప్పేమో, దేవుడు శపిస్తాడేమో, అలాంటివి ఏమీ లేవు, గుర్తుపెట్టుకోండి. మీరు బయట ఎందుకు తులసి కోట పెట్టుకున్నారు, దక్షిణం వైపు ఎందుకు తులసి కోట పెట్టుకున్నారు అంటే ఇంట్లోకి దక్షిణం వైపు నుంచి యముడి యొక్క ఎనర్జీ ఫామ్ అవుతుంది. అందుకే మనం నిద్రించేటప్పుడు కూడా దక్షిణే శయంతత అంటారు, అంటే దక్షిణం వైపు నిద్రించి పడుకో తలపెట్టి. ఎందుకు? ఎనర్జీ వచ్చేటువంటి ప్లేస్ దక్షిణం, ఎనర్జీ ఫ్లో అంటారు. అదేవిధంగా నార్త్ పుల్ అంటారు, నార్త్ నుంచి లాగే శక్తి ఉంటుందని. అందుకని నార్త్ వైపు కాళ్ళు అంటే ఉత్తరం వైపు కాళ్ళు, దక్షిణ వైపు తలపెట్టుకుంటాం. ఈ ఎనర్జీ వచ్చే ప్రదేశంలో తులసి కోట ఎందుకు పెడతారంటే అక్కడ నుంచి నెగటివ్ ఎనర్జీ రాకుండా పాజిటివ్ ఎనర్జీ మన మీదకి రావాలని. ఇందులో తులసి మన ఇంటిని రక్షిస్తుంది కాబట్టి తులసి కోట దగ్గర పెట్టి ఇంట్లో పూజ చేసేవాళ్ళు ఉంటారు. ఇంట్లో పూజ అయిన తర్వాత తులసి కోటకి వెళ్ళి నీళ్ళు పోసేవాళ్ళు ఉంటారు. దీనిలో ఎక్కడా కూడా దీనికే ముందు చేయాలి, దీనికి తర్వాత చేయాలి, దీనికి తర్వాత చేయాలి, దీనికి ముందు చేయాలనేటువంటిది లేదు, గుర్తుపెట్టుకోండి. అయితే ఇక జరిగే తప్పిదాలు ఏంటంటే తులసి కోట దగ్గర దీపం పెడతారు తీసుకెళ్ళి, ఆ దీపం తులసి కోటని కాల్చేస్తుంది అనే విషయం కూడా తెలుసుకోరు చాలామంది. నల్లగా అయిపోతూ ఉంటుంది చెట్టు అంతా, అది పూజ చేయడం కంటే ఇది ఇంకో దోషంగా మారుతుంది. కాబట్టి కాస్త దూరంగా పెట్టాలి, నీళ్లు వేయాలి. చాలామందికి తెలియక ముట్టుకుంటారు, ఇది ఈ డేస్ ఉన్నప్పుడు తెలియక, అలాంటి సమయంలో పొరపాటును కూడా ముట్టుకోకూడదు. ఇంకోటి, తులసి ఆకులు తినాలని దాన్ని పట్టుకొని మొత్తం లాగేసి విపరీతంగా తినేస్తుంటారు, అట్లా చేయకూడదు. మీకు అంతగా ఒకవేళ తులసీదళం తీసుకోవాలనుకుంటే ఒకసారి నమస్కరించుకొని ఒక చిన్నగా తీసుకొని తినొచ్చు, తప్పేం కాదు. కాకపోతే అది సపరేట్గా పెట్టుకోవాలి. అలా ఒకవేళ మీకు తులసి ఆకు తినాలని ఆరోగ్యాన్ని మంచిదని కూడా సపరేట్గా మొక్కలు పెట్టుకోవాలి. పూజించేటువంటి దాని నుంచి తీసుకోవడం అనేటువంటిది కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు. ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోండి. 2 తులసులు ఖచ్చితంగా ఉండాలి ఇంట్లో, కృష్ణ తులసి, లక్ష్మీ తులసి అని 2 కలిపి పెట్టుకోవాలి. ఎప్పుడైనా ఏదైనా తులసి నిద్రించింది అంటే కొంత వాడిపోతూ ఉంటాయి, అలాంటప్పుడు ఒకటి ఉన్నా ఒకటి ఉంటుంది, వెంటనే ఇంకోటి తీసుకొచ్చి పెట్టుకోవచ్చు. అంటే రెండు ఒకే దాంట్లో పెట్టుకోవాలి, కృష్ణ తులసి, లక్ష్మీ తులసి 2 కూడా. చాలా బాగా చెప్పారు గురువు గారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.